స్వరూపంలోనికి అని నా ప్రాణం పెట్టే అందుకోసం, నేను త్యాగం చేసే అందుకోసం, నా రక్తం కార్చాను, నా మొహం అంతా చెక్కబడిన స్థితి కలిగిన స్థితికి వెళ్ళిపోయింది, నేను కష్టపడ్డాను, కన్నీరు విడిచాను, నా శరీరం అంతా అస్తవ్యవస్థకు వెళ్ళిపోయింది. అయినా సరే ఎందుకో తెలుసా, నా స్వరూపము నీకొచ్చే అంతవరకు నిన్ను విడిచేది లేదు, నువ్వు నా దగ్గరకు వస్తే. పిల్లోడు అన్నం తినలేదు అని అంటే, పిల్లోడు అన్నం తింటే ఎడ తింటాడు, వాడు బజార్లు తిరుగుతున్నాడు, ఇంటికి వస్తే కదా కలిపి పెట్టేది. వాడు ఇంటికి రాకుండా కలిపి పెడతానికి వీలు పడుతుందా అంటే వీలు పడదు కదా. మరి అలాంటి వాడు చేతికి దక్కకుండా దొరకకుండా తిరిగి 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 అస్తవ్యవస్థలు పడుతూ ఉంటే నా బిడ్డ ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు అన్నం తింటాడని ఎదురు చూడదా తల్లి? దేవుడు అలాగేనే చూడలేదు అనుకుంటున్నారా? దేవుని స్వరూపము మీ అందు ఏర్పడే వరకు ఆయనకి ప్రసవ వేదన